మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం. మనం గత వీడియోలో వర్గ సమీకరణాన్ని వర్గం పూర్తి చేసి సాధించడం నేర్చుకున్నాము. రండి, ఈరోజు ఈ వీడియోలో దీని ఆధారంగా కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఒక దీర్ఘచతురస్రాకార తోట అనగా రెక్టాంగులర్ గార్డెన్ యొక్క పొడవు 12 మీటర్లు మరియు వెడల్పు 10 మీటర్లుంది. దీని ప్రతి మితి అనగా డైమెన్షన్ని సమానంగా పెంచితే తోట యొక్క మొత్తం వైశాల్యం 240 చదరపు మీటర్లవుతుంది. అయితే దీర్ఘచతురస్రాకార తోట యొక్క సమీకరణాన్ని సాధించండి. మీరు తోట యొక్క సమీకరణాన్ని కనుగొనగలరా? దీనికోసం వీడియోని ఆపి తోట యొక్క సమీకరణాన్ని కనుగొనండి. చివరి వీడియోలో ఈ విధమైన సమీకరణాన్ని ఎలా సాధించామో మీకు గుర్తుందా? శభాష్! దీన్ని మనం వర్గంను పూర్తి చేసే పద్ధతి ద్వారా సాధించగలము. ముందుగా సమీకరణం పూర్తి వర్గ రూపంలో ఉందో లేదో మనం చూస్తాము. దీనిని సాధించడానికి దీని స్థిర పదాన్ని కుడివైపు తీసుకువెళ్తాము. ఇప్పుడు సమీకరణం 1లో x యొక్క గుణకం 22ని 2తో భాగిస్తే 11 లభిస్తుంది. ఇప్పుడు సమీకరణం 1 యొక్క కుడివైపుకి 11 యొక్క వర్గంను కూడుతాము మరియు తీసివేస్తాము. దీంతో సమీకరణం సమతుల్యంగా ఉంటుంది. దీనిని సాధిస్తే మనకి x ఘాతం 2 ప్లస్ 22x ప్లస్ 121 సమానం 241 లభిస్తుంది. దీనిని మనం ఈ విధంగా చూపి సమీకరణం 2తో చూపుతాము. మీరు ఈ సమీకరణాన్ని సాధించగలరా? అనగా x యొక్క విలువని కనుగొనగలరా? శభాష్! సాధించడానికి సమీకరణం 2 యొక్క రెండు వైపులా వర్గమూలం అనగా స్క్వేర్ రూట్ని తీసుకుంటాము. దీంతో x ప్లస్ 11 సమానం ధనాత్మక మరియు రుణాత్మక వర్గమూలం 241 లభిస్తుంది. సరళీకరిస్తే సమీకరణం 1 మరియు సమీకరణం 2 యొక్క మూలాలు సమానంగా ఉంటాయి. కాబట్టి ధన గుర్తు తీసుకుంటే x సమానం 4.52 మరియు రుణ గుర్తు తీసుకుంటే x సమానం రుణాత్మక 26.52 లభిస్తుంది. ఇక్కడ xకి 2 మూలాలున్నాయి, కానీ తోట యొక్క కొలత రుణాత్మకంగా ఉండదు అని మనకు తెలుసు. కాబట్టి తోట యొక్క కొలతలో పెరుగుదల అనగా x యొక్క విలువ 4.52 అవుతుంది. రండి మరొక ఉదాహరణ చూద్దాం. మధు యొక్క వయస్సు రఘు యొక్క ప్రస్తుత వయస్సుకి 4 రెట్ల కంటే 8 సంవత్సరాలు తక్కువ ఉంది. ఇద్దరి వయస్సుల లబ్ధం 60 అయితే మీరు రఘు మరియు మధుల ప్రస్తుత వయస్సును కనుగొనగలరా? రఘు యొక్క ప్రస్తుత వయస్సు p అని అనుకుందాం. ప్రశ్న ప్రకారం మధు యొక్క వయస్సు రఘు యొక్క ప్రస్తుత వయస్సుకి 4 రెట్ల కంటే 8 తక్కువ ఉంది. అంటే మధు యొక్క వయస్సు 4p మైనస్ 8 సంవత్సరాలవుతుంది. ఇద్దరి వయస్సుల లబ్ధం 60 ఇవ్వబడింది. దీన్ని మనం సమీకరణం 1 రూపంలో చూపుదాం. సమీకరణం 1ని సాధిస్తే 60 సమానం 4p యొక్క ఘాతం 2 మైనస్ 8p లభిస్తుంది. సమీకరణం 2ని సరళీకృతం చేస్తే సమీకరణం 3 లభిస్తుంది. సమీకరణం 3లో p యొక్క గుణకం 2ని 2తో భాగిస్తే 1 లభిస్తుంది. ఎడమవైపులా 1 యొక్క వర్గాన్ని కూడుతాము మరియు తీసివేస్తాము. దీంతో సమీకరణం సమతుల్యం అవుతుంది. దీంతో మనకి సమీకరణం p యొక్క ఘాతం 2 మైనస్ 2p ప్లస్ 1 సమానం 16 లభిస్తుంది. దీన్ని మనం కింది విధంగా చూపి సమీకరణం 4 అని పేరు పెడదాం.
సమీకరణం 1 యొక్క మూలాలు సమీకరణం 4 యొక్క మూలాలు సమానమవుతాయి. దీన్ని సాధిస్తే p-1 సమానం ధనాత్మక మరియు రుణాత్మక 4 లభిస్తుంది. కాబట్టి ధన గుర్తు తీసుకుంటే p సమానం 5 మరియు రుణ గుర్తు తీసుకుంటే p సమానం -3 లభిస్తాయి. ఇక్కడ p యొక్క 2 మూలాలు 5 మరియు -3 మన సమీకరణాన్ని సంతృప్తిపరుస్తాయి. కానీ మనం వయస్సుని కనుగొనాలి. ఇది ఒక రుణాత్మక సంఖ్య కాదు. కాబట్టి మనం ఇక్కడ రుణాత్మక 3 తీసుకోకుండా ధనాత్మక 5 తీసుకుంటాము. దీంతో రఘు యొక్క వయస్సు 5 సంవత్సరాలు మరియు మధు యొక్క వయస్సు 12 సంవత్సరాలవుతుంది. ఈ విధంగా మనం వయస్సుని కనుగొనడానికి ఏ పద్ధతినైతే ఉపయోగించామో దీన్ని వర్గంను పూర్తి చేయు పద్ధతి అంటారు. ఈరోజు ఈ వీడియోలో మనం వర్గ సమీకరణాన్ని వర్గంను పూర్తి చేసే పద్ధతి ద్వారా సాధించడానికి సంబంధించిన ఉదాహరణలు చూశాము. తదుపరి వీడియోలో మనం ఈ రకమైన ప్రశ్నలని పరిష్కరించేటప్పుడు సాధారణంగా ఏ తప్పులు జరుగుతాయో చూద్దాం.